ఈరోజు నిన్ను వేధించేవారు, బాధించేవారు, ఇబ్బంది పెట్టేవారు, నీకు అన్యాయం చేసేవారు, నువ్వు వారి మేలు కోరితే నీకు కీడు చేసేవారు ఒకవేళ ప్రస్తుతం నీకు బాధ కలిగించవచ్చు, క్షోభ పెట్టొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పకుండా ఒక రోజు ఉంది, ఆ రోజు వాళ్ళు మోకాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఏసయ్యా, నేను చాలా పాపం చేశానయ్యా, చాలా పాపం చేశానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డని బాధ పెట్టానయ్యా, నీ బిడ్డల్ని బాధ పెట్టానయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిరిగిన నాడు. అందుకే తమ్ముడా, చెల్లి, సోదరుడా, సోదరి, నేను చెప్తున్నాను, మాటలకు జడిసి, పరిస్థితులకు జడిసి, ప్రతికూలతలకు జడిసి, విమర్శలకు జడిసి, నిందలకు జడిసి, అవమానాలకు జడిసి, ప్రాణాలకు జడిసి మన వెనకడుగు వేయటానికి లేదు. పర్యావసానాలు ఏవైనా, ఏ మూల్యం చెల్లించాల్సి వచ్చినా దేవుడు మనకి ఇచ్చిన ఈ లైఫ్లోనే మనం చెప్పగలిగినంత మందికి సువార్తను ప్రకటించాలి, ఇవ్వగలిగినంత మందికి సాక్ష్యం ఇవ్వాలి, రక్షించగలిగినన్ని ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. ఇది దేవుడు మన భుజాల మీద మోపిన అద్భుతమైన భారం, దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం.